అందంగా కనపడడానికి హీరోలు హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. కానీ ప్రపంచంలోని ఏ దేశము కళ్ళు తెరవక ముందే మన భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి ఈ సుశ్రుతుడు. 6వ శతాబ్దంలో వారణాసిలో జన్మించిన సుశ్రుతుడు ఔషధాలతో నయం కాని ఎన్నో జబ్బులను వ్యాధులను శస్త్రచికిత్స చేసి నయం చేసిన అపర మేధావి. అందుకే ఈ సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా పరిగణిస్తారు. బ్రెయిన్ సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ వంటి ఎన్నో సర్జరీలను ఆ రోజుల్లోనే పూర్తి చేశాడు. అనస్థీషియా లేకుండా సర్జరీలు చేయడానికి అతను వైన్, హెన్బేన్, మూలిక రసాలు వంటి మత్తు పదార్థాలను ఉపయోగించేవారు. ఆరోగ్యంగా ఉండి చిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు. ప్రపంచ దేశాల్లో ఉన్న వైద్య విజ్ఞాన కళలన్నింటికీ మన భారతదేశం అమ్మ వంటిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవరాల్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.